Hi friends, welcome to Prashant Competitive Hub YouTube channel. TS ISET ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ 6/12/2020 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ వీడియోలో ఐసెట్ కౌన్సిలింగ్ కావాల్సిన సర్టిఫికేట్స్ గురించి తెలుసుకుందాం. క్యాండిడేట్స్ వెరిఫికేషన్ టైంలో ఈ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలి. ఫర్ మోర్ ఐసెట్, ఎడ్సెట్, అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం ప్రశాంత్ కాంపిటేటివ్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Certificates to be produced by the candidates at the time of certificate verification. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో క్యాండిడేట్స్ ఈ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలి. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets of Xerox copies. And first certificate TS ISET 2020 rank card, TS ISET 2020 hall ticket, and third certificate Aadhaar card, both SSC or its equivalent marks memo. Fifth certificate intermediate or its equivalent memo cum pass certificate. Sixth certificate degree memorandum of marks, degree provisional pass certificate, study or bona fide certificate from 9th class to degree, transfer certificate TC, income certificate issued after January 1, 2020 by competent authority, caste certificate issued by MRO, residency certificate of candidate for a period of 7 years proceeding to qualifying examination in the case where the candidate has no institutionalized education. ఎవరైనా డిగ్రీ అయిన తర్వాత గ్యాప్ వచ్చిన వాళ్ళు ఈ సర్టిఫికేట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. In respect of non-local candidates, in order to consider them for allotment under unreserved seats, the following certificates need to be submitted. Non-local candidates residence certificate and employer certificate submit చేయాలి. Residency certificate candidates who have resided in the state for a total period of 10 years excluding periods of study outside the state, or either of whose parents have resided in the state for a total period of 10 years excluding period of employment outside of the state. నాన్ లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళ స్టేట్లో 10 years నివాసం ఉండాలి. హయ్యర్ స్టడీస్ కోసం అదర్ స్టేట్కి వెళ్ళి చదివిన సంవత్సరాలు వాళ్ళు కన్సిడర్ చేసుకోరు. ఆ స్టేట్లో ఖచ్చితంగా 10 years ఉంటేనే మన రెసిడెన్సీ నాన్ లోకల్ అవుతాం. లేదా పేరెంట్స్ 10 years స్టేట్లో నివాసం ఉన్నట్లు. కొంతమంది పేరెంట్స్ అదర్ స్టేట్లో జాబ్ చేస్తుంటారు, ఆ జాబ్ చేసిన సంవత్సరాలు కన్సిడర్ చేయరు. ఖచ్చితంగా 10 years ఆ స్టేట్లో ఉండాలి రెసిడెన్సీ సర్టిఫికేట్ కావాలంటే లోకల్ అభ్యర్థులకు. ఎంప్లాయర్ సర్టిఫికేట్ candidates who are children of parents who are in other employment of the state or central government, public sector corporation, local bodies, universities and other similar quasi public institutions within the state at the time of applying for TS ISET 2020 examination. క్యాండిడేట్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే వాళ్ళు ఈ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి, ఎంప్లాయర్ సర్టిఫికేట్ని. Certificates to be produced by physical challenged, CAP, NCC, sports, minority, Anglo-Indian candidates. All original certificates and 3 sets of Xerox copies produce చేయాలి. PH certificate issued by district medical board. ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ అనేది డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు వాళ్ళు ఇష్యూ చేసే ఉండాలి. క్యాండిడేట్స్ విత్ 40% ఉండాలి. డిజబిలిటీ అనేది 40% అబోవ్ ఉండాలి. క్యాప్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్స్ పర్సనల్, ఇండియన్ ఆర్మీలో కానీ, సిఆర్పిఎఫ్లో కానీ, బిఎస్ఎఫ్లో కానీ వాళ్ళ పేరెంట్స్ అక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళ పిల్లలకు ఈ సర్టిఫికేట్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. క్యాప్ సర్టిఫికేట్ అనేది యాజ్ ఫార్మేట్ అటాచ్డ్ అట్ అపెండిక్స్ ఏ. క్యాప్ సర్టిఫికేట్ అనేది అపెండిక్స్ ఏ ఫార్మేట్లో సబ్మిట్ చేయాలి. అలాగే ఎన్సీసీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీస్ అండ్ స్పోర్ట్స్ ఎస్జీ sports achievements testimonials along with the form. Minorities SSC TC containing minority status or certificate from the headmaster.
ఎస్ఎస్సి టీసీలో మైనారిటీ స్టేటస్ ఉంటుంది. సర్టిఫికేట్ అనేది టీసీలో కనబడుతుంది. ఆ సర్టిఫికేట్ హెడ్ మాస్టర్ ఇస్తారు. ఆంగ్లో ఇండియన్ ఏ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్ ఆఫ్ దేర్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్. ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ అనేది ఆ ప్లేస్ యొక్క తహసీల్దార్ ఇష్యూ చేస్తారు. ఐసెట్ యొక్క ప్రాసెసింగ్ ఫీ ఫర్ SC/ST క్యాండిడేట్స్కి 600 రూపీస్ అండ్ అదర్ క్యాండిడేట్స్ 1200 రూపీస్ పే చేయాలి ప్రాసెసింగ్ ఫీ ఫర్ అటెండింగ్ కౌన్సిలింగ్. ఫర్ మోర్ ఐసెట్, ఎస్సెట్, అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రశాంత్ కాంపిటేటివ్ హబ్ యూట్యూబ్ ఛానల్.